వచ్చేసి మదనపల్లి అన్న. మా ఊర్లో జాతరలు అంటేనే మంచిగా చాందిని బండ్లు కట్టి పొట్టేలు కొడతాం అన్న. బట్ అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా డాన్స్ అనేవాళ్ళు పొట్టేలు కొడతారు. గంగమ్మ ఎలా దేవుడికి మనం ఎలా పొట్టేలు కొడతామో అలాగే మా ఏరియాలో మా మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో మేము పొట్టేలు కొడతాము. ఆ మూవీ కన్నా ఫ్యాన్స్ అంతా కలిపి కొడతారు. బట్ అయితే అది వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ కూడా తినరు. అన్న ఏం చెప్పాడు, మీరు నాకు పాలాభిషేకాలు చేసే కన్నా 10 మందికి పెట్టండి అని చెప్పాడు కదా. అది దృష్టిలో పెట్టుకొని మా అన్నోళ్ళు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాకెవరైతే ఎట్లుంటారో వాళ్ళంతా కలిపి ఆ రోజు మా మదనపల్లిలో ఏ రోజు అయితే మా అన్న సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంతో మంది పేదోళ్ళకి చాలా ఆనందకరమైన రోజు ఆ రోజు. ఆ ఫ్యాన్స్ ఒకటే కాదన్నా, ఒక పండగలాగా వాతావరణం తీసుకొస్తారు మా ఫ్యాన్స్ కానీ మా మదనపల్లి వాళ్ళు కానీ అందరూ. ఎందుకంటే చాలా మంది పేదోళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆ రోజు అన్నం పెడతారు. మా అన్న సినిమా రిలీజ్ అయితే పక్కా బ్లడ్ డొనేట్ చేస్తాం. మేమంతా కలిపి బ్లడ్ డొనేట్ చేస్తాం. మా థియేటర్ అయితే రవి థియేటర్ అని మా మదనపల్లి ఒక థియేటర్ ఉంటది. దాని ముందు పక్కా ఈ పక్కన అన్నం వండుతుంటారు. పేద ప్రజల కోసం అందరి కోసం ఈ పక్క అన్నదానం చేస్తుంటే ఒక పక్క మా అన్న కోసం మా అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని మేమంతా పేదల కోసం ఇదైతే పక్క అన్న. ఇప్పుడు చెప్తున్నారన్న అందరూ ఏం చెప్తున్నారంటే ఈ 14వ తేదీన జైలర్ సినిమా కూడా రిలీజ్ కూలీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎన్టీఆర్ దాని ముందర అందరూ ఒక 5 లాంగ్వేజ్ల నుంచి 5 మందిని తీసుకున్నారు. ఎన్టీఆర్ ఏదైనా పనికొస్తాడా అయితే ఒకటే చెప్తా అన్న, సినిమాలు ఎవరుగా నువ్వు సినిమాని చూసి అంటే ఒప్పుకుంటా. నేను చెప్పుకుంటా ఎన్టీఆర్ గొప్ప నేను చెప్తా. కానీ సినిమాలు ఎవరుగా అందరూ ఒకటే. సినిమాని సినిమాగా చూడు. ఎన్టీఆర్ బాగున్నాడా అది బాగున్నాడా కాదు యాజ్ ఏ ఫ్యాన్ నేను చెప్తున్నా. మా అన్నని నేను గొప్ప చెప్పుకున్నా. కానీ ఈ రోజు ఒక బాలీవుడ్ ఒక రోజులో ఉంది. కానీ ఆ రేంజ్ మన టాలీవుడ్ వాళ్ళు టార్గెట్ చేసి కొట్టేశారు ఎప్పుడో. కానీ ఈరోజు బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఎవరు? నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ పెట్టడమే కాదు షేక్ కూడా చేస్తాడు. అందరూ చెప్తున్నారు మా అన్న విలన్ ఇది. విలన్నా హీరోనా కాదు. మా అన్న కనిపిస్తాడు, కొత్త ర్యాంప్ చేస్తాడు. మేమందరూ అంటే ఈ పొద్దు ఈ రిలీజ్ జరుగుతుంది అబ్బా. రిలీజ్ ఈవెంట్ ఎవరి కోసం వచ్చారు? రితిక్ రోషన్ కోసం వచ్చారా? అన్న కోసం వచ్చాము. బయట నుంచి కూడా వచ్చాము. ఎవరైనా వస్తారు. సినిమాని సినిమాగా చూడాలా. సినిమాని సినిమాగా చూసి రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా అన్న రోడ్డుకు వచ్చి చెప్పద్దండి. వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నాకు తెలుసు. మనం తెలుసుకోవాల్సింది మనం చెప్పాల్సింది ఒకటే, నీకు నచ్చిందా యాజ్ ఎ పర్సన్ గా మూవీ లవర్ గా నువ్వు ఎవరి ఫ్యాన్ కాదు, మూవీ లవర్ గా సినిమాని చూసి సినిమా లాగా చెప్పు. నేను ఎన్టీఆర్ ఫ్యాను, నేను రజనీకాంత్ సినిమా చూసినా, నేను నాకు నచ్చలేదు. నీకు కంటెంట్ ఉందా? మా అన్ననే కాదు అది ఎవరైనా సరే కంటెంట్ ఉన్న సినిమా నువ్వు తీసుకెళ్ళు. కంటెంట్ ఉన్న సినిమాని తీసుకెళ్ళడం మన తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. కలర్ కోట్ హీరో ఎవరు? సుహాస్ ఎవరు? ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా? ఒక రేంజ్ లో పెట్టారు. అలాంటి సినిమాలు ఎన్నింటిలో మనం ఆదరిస్తున్నాం. కాబట్టి కూలీ సినిమా బాలీ సినిమా కాదు. నీకు నచ్చిన హీరో నువ్వు వెళ్తావు చూడు. మన అన్న మనల్ని ఎంటర్టైన్ చేసినాడు. అన్నగా నేను చూసి మా అన్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తా. యాజ్ సినిమా ఎవరుగా కూలీ సినిమాను కూడా చూస్తా, అది కూడా చెప్తా. బట్ అయితే మా అన్న అయితే కొడతాడు, బ్లాక్ బస్టర్ కొడతాడు, బాలీవుడ్ లో తొక్కుతాడు. ఎన్టీఆర్ కొట్టాడు, మా ఎన్టీఆర్ హైట్ లేడు, చెక్కలు వేసుకుంటాడు. చెక్కలు వేసుకుంటే ఏంది, ఎట్లుంటే ఏంది? ఎన్టీఆర్ సింగిల్ టైప్ డైలాగ్ చెప్తాడు. చెప్తారు ఎవరన్నా? హైట్ చూస్తున్నామని కంటెంట్ చూస్తున్నావా? చూడలా కదా. ఒకటే చెప్తా, సినిమా లాగా చూడు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్ నాకు తెలియదు అన్న. ఆయన డైలాగ్ నేను మళ్ళీ దానిగా నాకు తెలుసు. ఆయన మాటల్ని ఆయన డైలాగ్ నేను చెప్పేంత పెద్దోటి కాదు. నేను ఒక చిన్న ఆయన అభిమాని అంతవరకే. బట్ అయితే ఆయన డైలాగ్ నేను చెప్పలేను. కానీ ఆయన చెప్పిన మాటలు తొడగొట్టు చిన్న మదనపల్లి అట్ట ఒకటే అన్న. అన్న సినిమా డైలాగ్ చెప్పినా చెప్పలేకపోయినా నాకు అవన్నీ అనవసరం. కానీ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అరే మీరు నా కోసం మీరు వచ్చిన క్షేమంగా ఇంటికి వెళ్ళండి. క్షేమంగా ఇంటికి వెళ్తాం. నాకు పాలాభిషేకాలు చేయొద్దండి. 10 మంది అనాథాలు పెట్టండి అన్నాడు. అనాథాలు పెడతాం. నువ్వు చెప్పావు కాబట్టి కాదు. కానీ నువ్వు ఆలోచించింది కూడా ప్రజల కోసం కాబట్టి మీ అర్చనలో మీ అడుగుల్లో మేము నడుస్తాము. నీ పేరు ఎప్పటికీ నిలబెడతాము. ఈ సినిమా పరంగా కాదు, వ్యక్తిత్వంగా నిన్ను ఇష్టపడినాం. సినిమా చూసి కాదు నిన్ను ఇష్టపడింది. వ్యక్తిత్వంగా నువ్వు మాట్లాడే మాట తీరు మాకు నచ్చింది.
నువ్వు చేసే చాటలు నాకు నచ్చినాయి కాబట్టి నేను ఇష్టపడినా. అక్కడ వరకు నేను సినిమాలో ఎవరుగా నేను ఇష్టపడలేదన్నా. ఎన్టీఆర్ అన్న సినిమాలో ఎవరుగా కాదు, నీ పాటలు నీ చేతలు అవన్నీ మాకు నచ్చినాయి. ఒక పర్సన్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటాం కాబట్టి అలాంటి పర్సన్ ఎంతో మంది ఉంటారు. అందులో మా అన్న ఒకడు, ఎన్టీఆర్ అన్న ఒకడు. ఆయన కూడా మేము ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి మేము తీసుకుంటున్నాము. ఈ రోజు కానీ రేపు కానీ మా అన్న డ్రాగన్ సినిమాకి వస్తున్నాడు, ఆ రోజు గట్టి సమాధానం ఇస్తాం. బట్ అయితే ఒకటే అన్న, ఏ సినిమా రిలీజ్ అయినా ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుంది. కంటెంట్ పరంగా మీరు దాన్ని ఆదరించండి అంతేగాని ట్రోల్స్ గిల్స్ చేస్తాము. ఎన్టీఆర్ పొట్టుకున్నాడు మేము ఏదో చేస్తాము, అన్నోళ్ళు హీరోలు, మా ఎన్టీఆర్ హీరో కాదు మేము పొట్టుకున్నాడు అంటే దుఃఖ చెక్కేస్తాము, ఎందుకని తగ్గిస్తాము. నేను ఇంకోటి చెప్తాను, మన ఈ సినిమాకి వార్తకు వచ్చేసి మన రిటర్న్ అక్కడ పెట్టుకొని వస్తాడు. మాకు డిసప్పాయింట్ ఏమంటే మా అన్న పులి మా అందరికి తెలుసు, ఆంధ్ర ఓల్డ్ ఇండియాకు కూడా తెలుసు. జపాన్ లో కూడా ఈ పొద్దు జపాన్ లో తెలుగు నేర్చుకున్నారు తెలుసా. దేవరా సినిమా చూసి, త్రిపుల్ ఆర్ సినిమా చూసి అన్న పోయినప్పుడు చెప్తారు, అన్న ఎన్టీఆర్ అన్న నేను తెలుగు నేర్చుకున్నా అని చెప్పారు. ఇది కదా అయ్యా, నువ్వు పొట్టకలు చూస్తున్నావు, బయటకలు చూస్తున్నావు. మన తెలుగునే అంతర్జాతీయానికి తీసుకొని వెళ్ళాడు ఎన్టీఆర్. అది గుర్తించినావు, హైట్ కాదు. ఏంటి హైట్? నువ్వు చూసినావయ్యా, పులి చూసినా పులి ఇంకొంది, అది హైట్ పులి పొట్టి ఉన్నా భయపడతావు, భయపడవా. ఆ అన్న కూడా పట్టి ఉంటాడు, కొంత తెంగేస్తాడు, ఇక్కడ కూడా బ్లడ్ డొనేషన్ చేయమన్నా మా వాళ్ళు బ్లడ్ కాదు, అందుకోసం ఏమని చేస్తాము అన్న. ఇప్పుడు కూడా ఇక్కడ అన్న, ఇప్పుడు కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయమన్నా. కంపల్సరీ ఒకసారి మొత్తం మాకు అడ్డని చేస్తారన్న. స్టేజ్ కూడా కనిపిస్తుంది, మాకు ఇంటి కూడా కనిపించడు. మాకేంటి పరిస్థితి? చెప్తా, ఏ ఎర్రిపోకు నా కొడుకు ట్రోల్ చేసినా కూడా నేను ఒకటి చెప్తా, నువ్వు యాక్టర్ కాదు నేను యాక్టర్ కాదు, యాజ్ యాక్టర్ గా పోయి నువ్వు చేసి చూపించు. కుక్క ట్రోల్ చేసేవాడు ఎవడైనా నువ్వు యాక్టర్ గా పోయి చూపించు. ఇన్స్టాగ్రామ్ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయలేవు నువ్వు చెప్తున్నావా ట్రోల్స్? ఎన్టీఆర్ యాక్టింగ్ కాదని చెప్తున్నావా? ఆయన కాలి కోట కూడా ఎవరు తగలేడు. హీరోల గురించి చెప్తున్నా, వాళ్ళ స్థాయికి వచ్చినారంటే మనల్ని నవ్విస్తున్నారు. అన్న వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడినా కానీ యాక్టర్స్ ని ట్రోల్ చేస్తారు కదా పిల్ల నా కొడుకులు. వాళ్ళు చెప్తున్నా, ఎర్రిపోకు నా కొడుకులారా ఇన్స్టాలో శ్రేయస్ మీడియాకి ఈవెంట్ చెప్పడం అవసరం లేదు. వాళ్ళు చేత కాదు చేయరు. ఎందుకు శ్రేయస్ మీడియాకి చేత కానీ ఈవెంట్ తీసుకుంటది. వాళ్ళు చేత కాదు కానీ మన ఫ్యాన్స్ గా మనం చేసి చూపిస్తాం. ఏదో బాలీవుడ్ సినిమా కాదు ఇది, హాలీవుడ్ సినిమా ఇది, వరల్డ్ సినిమా ఇది. ఎన్టీఆర్ అన్నని తక్కువ అంచనా చాలా మంది చేస్తున్నారప్ప. ఒకటే మాట, ఎవడేమంటుండే మాకేంది చిన్న